మొదటిగా దేవుడిచ్చిన గొప్పతనం బట్టి దేవాదేవునికి మా ప్రభు రక్షకుడు అనేసి క్రీస్తు కాసేపు తెలియజేస్తున్నాం. అలాగే కూర్చున్న అందరూ కూడా ప్రభు పెట్టిన తెలియజేస్తాం. ఈరోజు మీరు ఏమైనా ప్రశ్నతో సిద్ధపడి వస్తే దాన్ని నెక్స్ట్ తరగతిలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా వచ్చారా సిద్ధపడి? లాస్ట్ వీక్ చెప్పాను కదా, ఎవరైనా సిద్ధపడి వస్తే ప్రశ్నలతో దాన్ని ఆలోచన చేద్దామని చెప్పాను. మరి అలాంటిదే నా దగ్గరికి రాలేదు కనుక కొన్ని విషయాలు నేనే మీతో ఆలోచింపజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు విడివిడిగా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20-21. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే నడును. ఈ వచనాలు మనం చాలాసార్లు చదువుకున్నాం, 20-21 వచనాలు. అయితే ఇక్కడ ఒక గొప్ప ఇంటిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాను. గొప్ప ఇంట్లో ఏ పాత్రలు ఉన్నాయట? బంగారు, వెండి, అవి మాత్రమే కాకుండా కర్రవి, మట్టి. ఓకేనా? అందులో ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని. తర్వాత ఏమన్నాడు? ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే వాడు. ఎవడైనా వీటిలో చేరక, ఏది ఘనమైనది ఏది ఘనహీనమైనది వచనం చదువుతున్నాం కదా. ఒంట్లో బాగాలేదు ఇంకా వచ్చేస్తే తగ్గిపోద్ది కదా, అంటే మైండ్ డైవర్ట్ అవుతుంది. తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. గొప్ప ఇల్లు ఉంది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయి. ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని వాడబడతాయి. అయితే అందులో ఏమంటాడంటే ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉన్నాడు. ఈ వచనంలో ఘనత కొరకు ఘనహీనత కొరకు ఏం వాడబడతాయి? ఏం వాడబడ్డాయి అనుకుంటున్నారు? అందరినీ అందరు ఇవాళ ఇంటరాక్టివ్ సెషన్ వేరే మాట్లాడతారు. ఏమనుకున్నా ఇప్పటివరకు ఈ వచనం చాలాసార్లు చదివాం కదా. బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వచనాలు చాలా సార్లు చదువుకున్నప్పుడు మనకేమర్థమైంది?
ఘనత నిమిత్తం ఏ వాడబడ్డాయి? ఘనహీనత నిమిత్తం ఏం వాడబడ్డాయి? కుండలు, మట్టి. ఓకే, ఘనతకు ఉపయోగపడదు. ఇంకా చెప్పండి, మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్పారు. మగవాళ్ళు జా ఏకీపిస్తున్నారా? ఓకే, సుధా చెప్పిన మాటతో ఏకీపిస్తున్నా. ఇంకా వెనకాల నుండి కిరీటి ఆయన వెనకాల రామకృష్ణ గారు మాట్లాడాలి. మాట్లాడితేనే బాగుంటుంది. అంతేనా? వాడుకోవడానికి బంగారం ఇవన్నీ ఉపయోగపడవు. కొన్నిసార్లు కర్రవి మట్టివి ఉపయోగపడతాయి. ఓకే, కింద చెప్తున్నాడా? యజమానుడు వాడుకోవడానికి అనంగా ఉంది. ఒకసారి ఎక్కువగా అవి వాడతాం, మట్టి కర్రవి ఎక్కువ. బంగారం ప్రతిసారి మనకి అవసరానికి రాదు కదా. అంటే ఇప్పుడు ఘనమైన వేటి, ఘనహీనమైన వేటి? యజమానికి ఎక్కువగా ఏదైతే ఉపయోగపడతారో అది ఘనమైన. ఇప్పుడు ఎక్కువగా వాడబడేది ఏది? మట్టి, కర్రపాత్రలు అంటున్నారు కదా, అవి ఘనమైనవా? కొన్ని సందర్భాల్లో అవి, కొన్ని సందర్భాలు ఇవా? ఇంకా పనిని బట్ట ఇంకేమనుకుంటున్నారు? వెనకతల తమ్ముడు, నీ పేరేంటి? జాన్ పక్కన సంతోష్. సంతోష్ వెనకతల. కిరీటి పక్కన కృష్ణ నీ పక్కన. ఈయన కృష్ణ గారు కనబడట్లేదు. వాటికి ఏదో చెప్పినా ఖచ్చితంగా మాట్లాడతాను. అయితే ఇప్పటివరకు మాట్లాడిన మీలో మాట్లాడిన మాటల్ని కన్సిడర్ చేద్దాం. కానీ ఎప్పుడైనా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎలా చదవాలి అన్నది చూడగలిగితే ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించాలి. గొప్ప ఇల్లు అన్నాడా? గొప్ప ఇంటిని ఊహించుకోవడానికి ప్రయత్నించాలి. జయలలిత చనిపోయే ముందు జయలలిత ఎలాంటి ఇంట్లో ఉన్నది అన్న విషయాన్ని మనకు చూపెడుతూ కొన్ని ఫొటోస్ అనేవి వచ్చి ఇంద్రభవనంలో ఉంటుంది కదా. మనకు తెలిసిన గొప్ప ఇల్లుని ఒకసారి ఆలోచించారు. ఎవరైనా ఎప్పుడైనా మీరు గొప్ప వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ సంఘటనని ఒకసారి ఊహించుకోండి. అలా ఊహించుకోగలిగితేనే ఈ మాటలు మనకి అర్థమవుతాయి. ఏదో తెల్ల పేపర్ మీద 4 అక్షరాలు ఉన్నాయి, అక్షరాలు చదువుకుని వెళ్ళిపోదాం అంటే ఇది అర్థము కాదు. ఒక మాట ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు నామము ఆయన నుదిటి మీదనో ఆయన తొడ మీదనో రాయబడి ఉన్నదన్న విషయం ఒకటి ఉంటుంది. ఎందుకు తొడ మీద రాశాడు, నుదిటి మీద రాసినట్టు అర్థం ఉంది, తొడ మీద ఎందుకు రాశాడు అన్నది ఆలోచించాడు. పిక్చరైజ్ చేసుకోకుండా ఆలోచించినప్పుడు అర్థం కాదు. కానీ ఇప్పుడు ఒక రాజు గుర్రం ఎక్కాడు, గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. అలా స్వారీ చేస్తున్నప్పుడు ఆ సంఘటన మీరు ఊహించుకోగలిగితే ఎక్కడెక్కడ రాయబడితే కనబడుతుంది పేరు? ఎక్కడెక్కడ? ఇప్పుడు గుర్రం మీద కూర్చున్నాడు కనుక ఏ భాగం కనబడుతుంది? తొడ కనబడుతుంది. ఇప్పుడు ఊహించుకోవడాన్ని బట్టి ఏమర్థమైంది? రాజు గుర్రం ఎక్కాడు, గుర్రం మీద యుద్ధానికి వెళ్తున్నాడు అన్నప్పుడు ఆయన ఒక నామం ఉన్నది. ఆ నామం ఎక్కడ రాస్తే కనబడుతుంది? నుదిటి మీద, రెండోది తొడ మీద. చూడండి, ఊహించుకోవడం వల్ల సింపుల్ అయిపోయింది. ఊహించుకోవడం వల్ల విషయం అనేది చాలా సునాయాసంగా మనం చెప్పగలిగాం. ఎందుకు రాయబడింది తొడ మీద అంటే కనబడ్డాయి. గుర్రం మీద ఉన్నాడు కనుక అది విజువల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా గొప్ప ఇండ్లు మీరు ఊహించుకోండి, గొప్ప ఇల్లుని ఊహించుకోవాలి. గొప్ప ఇంట్లో ఎంటర్ అయ్యాం అనుకోండి, ఏం కనబడితే
మీరు చెప్పాలి. ఇప్పటివరకు ఏమనుకున్నాం? యజమానుడు ఏది ఎక్కువ వాడితే అది ఘనత కోసం అనుకున్నాం, లేదా కర్రవి మట్టివి ఘనహీనత కొరకు అనుకున్నాం, బంగారు వెంటే ఘనత కొరకు అనుకున్నాం కదా. ఇవన్నీ పక్కన పెట్టండి. గొప్ప ఇంటిని ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. గొప్ప ఇంట్లోకి ఎంటర్ అవగానే మీకు ఏం కనపడుతుంది చెప్పండి? విలువైన వస్తువులు కనపడుతుంది, అంతే కదా. మనిషి ఎంటర్ అవగానే వాళ్ళ స్టేటస్ తెలియడానికి షో కేస్ ఉంటుంది, ఒక పెద్ద హాల్ ఉంటుంది, హాల్ని అలంకరించినట్టుగా మనకి కనబడుతుంది. ఇప్పుడు అందులో ఏమో ఉంటాయి చెప్పండి? ఇంకా ఫ్లవర్ పాట్ ఉంటుంది. అది దేంతో చేయబడింది? ఇందాక లేదన్నా చిన్న ఊహించుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగితే అందులోకి వెళ్ళగానే ఫస్ట్ కార్పెట్ కనబడుతుందా? కార్పెట్ కాస్ట్ అంతా తెలుసా? ఆ గొప్ప ఇంట్లో కార్పెట్ కాస్ట్ అంతా తెలుసా మీకు? అదేంతో చేయబడింది? దారాలతో చేయబడింది, లేదా ఊళ్ళతో చేయబడింది, అని మట్టితో చేయబడింది. ఎంత విలువైంది అది కార్పెట్. ఇంకా షో కేసులో చూడగలిగితే మంచి మంచి శిల్పాలు కనబడతాయి. శిల్పాలు గోల్డ్ అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు. యజమానికి నచ్చినది అది మట్టిదైనా కావచ్చు, గోల్డ్దైనా కావచ్చు. అది నచ్చితే కనుక దాన్ని ఎక్కడ పెడతాడు? తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఘనత కొరకు ఎంట్రన్స్ అవగానే ఏంటి? ఘనత కనబడాలి, వాడి గొప్పతనం కనబడాలి. కొంతమంది పాత ఇంట్లో ఏం పెట్టుకున్నారు? ఇది తలకాయలు పెట్టుకున్నారు కదా, సింహం తలకాయ కానీ కొమ్ములతో ఉన్న తలకాయలు కానీ, అవి ఏంటో అవి మట్టే కదా. కానీ దేని కొరకు పెట్టుకున్నారు? ఘనత అని ఆ సింబాలిక్గా అవి కనబడేవి. కనుక వెళుతున్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే అన్ని బంగారవి కాకపోవచ్చు, అన్ని వెండివి కాకపోవచ్చు, ఘనత కొరకు వాడబడిన మట్టివి కావచ్చు, చక్కివి కావచ్చు. గాలి జనార్దన్ రెడ్డి మనందరికీ తెలుసు. గాలి జనార్దన్ రెడ్డి అన్నీ తెలుసు. వాడికి బంగారానికి కొదువు లేదు. కనుక బంగారానికి కొదువు లేదు కనుక ఆ బంగారంతో ఏం చేశాడు? బాత్రూమ్ కట్టుకున్నాడు లేదా? ఇప్పుడు ఘనత కొరకు వాడబడుతుంది అది చెప్పండి. అది యజమాని ఇంట్రెస్ట్. అది యజమానిని దృష్టిలో పెట్టుకోండి. ఆ యజమానికి ఏది విలువ కలిగినది అనిపిస్తే దాన్ని తీసుకుని వచ్చి ఘనత ప్లేస్లో పెడతాడు. ఆ యజమాని ఇంట్రెస్ట్ ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పిన దాన్ని ఎక్కడ పెడతాడు? ఘనహీనతకు వాడుకుంటాడు. అందులో మట్టి అవ్వచ్చు, కర్ర అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు. అది ఎవరు చాయిస్? అది యజమానుడి చాయిస్. యజమానుడి చాయిస్ అన్నప్పుడు అది యజమానుడికి నచ్చినట్టుగా సిద్ధంగా ఉండాలి, అంతే. అది గోల్డ్ కానీ, వెండి కానీ, కర్ర కానీ, మట్టి కానీ ఎలా ఉండాలి? యజమానుడు చూస్ చేసుకోవడానికి సిద్ధంగా రెడీగా ఉండాలి, వాడి కళ్ళలో పడేటట్టుగా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఏది వాడబడుతుంది? ఘనత కొరకు, ఘనత కొరకు ఏదైనా వాడబడచ్చు. ఏదైనా మనం వెంటనే మన ఊహలోకి ఏది వచ్చేస్తుందంటే బంగారం, వెండి. వెంటనే మన ఊహలోకి ఏమొస్తుంది? అవి ఘనమైనవి. అందరూ కోరుకునేది ఏంటి? వెండి, బంగారమే కదా. కనుక అవే ఘనమైనవి. ఏవి ఘనహీనమైనవి? కర్ర, మట్టివి అని మనమే సపరేట్ చేస్తాం మన ఆలోచన బట్టి. కానీ ఈ వచనం చదువుతున్నప్పుడు మన ఊహల్లోకి వెళ్ళగలిగితే ఏమర్థం అవుతుందంటే యజమాని మట్టి దాన్ని కూడా అందులో ఘనత ఉంటే దాన్ని ఘనత కొరకు వాడుకుంటాడు. కర్ర దాంట్లో కూడా గొప్పతనం వాడికి కనబడితే దాన్ని తీసుకొని వచ్చి హాల్లో పెట్టుకుంటాడు. అందుకే చెప్పాను, కార్పెట్ దగ్గర నుండి స్టార్ట్ చేశాను. ఇంకా చూసుకోండి, మీరు ఎన్ని ఎంచుకుంటారో అన్ని ఎంచుకోండి, అందులో ఏ రకమైన ఉండొచ్చు ఘనత కొరకు. ఫ్లవర్ వాజ్ అన్నారు, ఫ్లవర్ వాజ్ మంచి డిజైన్ది పెట్టుకుంటారు. మంచి విగ్రహాలు కర్రతో చెక్కినవి కానీ లేకపోతే మట్టితో చేసినవి కానీ పెట్టుకుంటారు. చూడండి, మంచి షాండ్లియర్ పెడతారు. షాండ్లియర్ ఏంటది? ఇంట్లో వెళ్ళగానే ఆలపడుతుంది కదా ఒకటి, ఇంట్లో మధ్యలో షాండ్లియర్. అది ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? అది దేనికి వాడుతున్నారు? డెకరేటివ్ ఐటమ్, షోపీస్. అది ఎంత కాస్ట్లీ పెట్టుకుంటే అంత ఘనత. అది మట్టిది. మరి ఇప్పుడు చూడండి, ఊహలు ఊహించుకోగలిగితే, సందర్భాన్ని మనం ఊహించుకోగలిగితే మనం యజమాని ఎలా ఆలోచిస్తాడో అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది, అర్థం కాదు.
ఊహించుకున్నంత వరకు మనం ఏం ఫిక్స్ అయిపోయాం? ఈ 2 వెండి బంగారం ఘనతకి, మట్టి పాత్రలు కర్రల పాత్రలు దేనికి? ఘనహీనతకి. మనమే డిసైడ్ చేస్తాం. అలాగే దేవుడు అనే గొప్ప ఇంటిలో ఘనత కొరకు ఘనహీనత కొరకు కూడా, అంటే సంఘములో ఘనత కొరకు ఘనహీనత కొరకు కూడా పాత్రలు వాడబడుతున్నాయి. ఘనత కొరకు ఘనహీనత కొరకు. ఇందులో మనం ఏ పాత్ర? మనం ఫరో మనకు తెలుసు కదా. ఫరో, ఈజిప్ట్ ఫరో ఏమన్నాడు? ఆ యెహోవా నాకు తెలియదు. తను ఎలా ఎంచుకున్నాడు? ఒక గోల్డెన్ పీస్లో ఎంచుకున్నాడు. కానీ మోషే ఏమన్నాడు? ప్రభువా, నేను పనికిరాని వాడిని, అదేనా, నువ్వు పంపించవలసిన వాడిని పంపించు, కానీ నేను నీ పనికి అర్హత కలిగిన వాడు కాదు అన్నాడు. ఇంతకీ ఎవరు ఎంచుకున్నాడు? దేవుడు. ఫరో ఎంచుకున్నాడు, మోషే ఎంచుకున్నాడు. అర్థమవుతుందా? నేను బంగారము, నేను ఘనత కొరకు వాడబడతాను మీరు అనుకోవడం కాదు. మీరు ఎలా ఉండాలో చెప్తారు. లేదా నేను మట్టి పాత్రను కర్ర పాత్రను నేను దేవుడి కొరకు ఏ రకంగానూ పనిచేయను అని మీరు అనుకోవడం కాదు. ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. అలా దేవుడు అనుకోవడానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలని చెప్తాడు ఇక్కడ చూడండి. మీరు ఎలా సిద్ధంగా ఉండాలి? గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగపడును. ఎవడైనా వీటిలో చేరక నేను బంగారము, నేను వెండి, నేను కర్ర, నేను మట్టి అని మీరు డిసైడ్ అయిపోకండి. మీరు వీటికి ఎలా ఉండాలి? వేరుగా ఉండాలని చెప్తున్నాడు. చూడండి, వీటిలో చేరక తనను తాను పవిత్రపరచుకొని ఎడల, అంటే వాటి నుండి వేరు చేసుకోవాలి మిమ్మల్ని మీరు. పవిత్రత అంటే ఏంటి? పవిత్రమైనది ఎలా చూపడతాం? మీరు పవిత్రులు అనడానికి అర్థం ఏంటో తెలుసా? పేతురు గారు అపోస్తలుల కార్యం 2:38 మాట్లాడతారు. ఏమని? ఫస్ట్ వేరే, ఈ మూర్ఖతరమునకు వేరే ఎప్పుడైతే అవుతామో, మూర్ఖతరం నుండి వేరే ఎప్పుడు అవుతామో అది పవిత్రపరచుకోవడం. అలాగే మోషే గారు పస్కా బలిని, అది పశువును వధించమన్నప్పుడు ఏం చేస్తారు? ముందుగా 4 రోజుల ముందుగానే పశువులను వేరు చేస్తారు. పశువులను సిద్ధపరుస్తారు కదా. ఒక పశువును మీ కొరకు ఉంచుకోనండి, అది 14వ దినం ఏమవుతుంది? మీరు బలిగా, పస్కా పశువు బలిగా అర్పింపబడడానికి ముందుగానే దాన్ని ప్రత్యేకిస్తారు. అంటే ఉన్న గుంపులో నుండి ఒకటి వేరుపరచడం అనేది పవిత్రతకు సూచన. అలాగే మిమ్మల్ని కూడా ఎలా పవిత్రపరచుకోమంటున్నాడు ఇక్కడ? వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన ప్రతి సత్కారమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రయే. ఇప్పుడు యజమానుడి దృష్టిలో నువ్వు పడ్డావు, అప్పుడు నిన్ను ఎలా వాడుకుంటాడు? ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను వాడుకుంటాడు. ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను నువ్వు వాడుకోవాలంటే మొదట నువ్వేవాలి? దేవుడు కోరుకున్నట్టుగా ఈ లోకంలో నుండి నువ్వు వేరుపడాలి. నిన్ను నువ్వు పరిశుద్ధ పరచుకోవాలి. దానికి ముందే పైన 19వ వచనం చూడండి, ఏమంటాడు? అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అననిదియు, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. దేవుడు నిన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా వాడాలి అంటే నువ్వు ఎలాగా రెడీ అవ్వాలి? ప్రత్యేకింపబడాలి. దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి. ప్రత్యేకింపబడాలి, దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి. ఇది దేవుడు నిన్ను చూస్ చేసుకోవడానికి అర్హత. ఈ అర్హత మనకు ఉంటే గనక, ఈ అర్హత దేవుడికి మనలో కనబడితే గనక నిన్ను తప్పనిసరిగా దేని కొరకు వాడతాడు? ఘనత నిమిత్తమైన పాత్రగానే వాడతాడు. ప్రేమ వల్ల గనక దేని కొరకు మనం తాపత్రయపడాలి? నేను వెండిని, నేను కర్రని, నేను మట్టి పాత్రను, నేను బంగారు పాత్రను మీరు డిసైడ్ అవ్వడం కాదు. మీరు ఏది డిసైడ్ అవ్వాలి? లోకం నుండి ప్రత్యేకపడ్డానా లేదా? నేను దుష్టత్వానికి దూరంగా ఉన్నానా లేదా? దేవుడు మెచ్చేటట్టుగా ఉన్నానా లేదా? ఇది చూసుకోండి, అంతే. అర్థమవుతుందా? కనుక మనల్ని మనం ఆ పాత్రలోకి వెళ్ళిపోవద్దు. మనం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలి, దుర్నీతిని దూరంగా ఉండడానికి చూసుకోవాలి. అప్పుడు దేవుడు తన వారిని దృష్టిస్తాడు,
ఖచ్చితంగా దేని కొరకు వాడతాడు? ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను తీసుకొని వచ్చి వెలుగు పెడతాడు. ఇది దీని యొక్క మీనింగ్. ఇది ఎప్పుడు అర్థమైంది మనకి? ఇది ఎప్పుడు అర్థమైంది? మనం సబ్జెక్ట్ని ఊహించుకోగలగాలి. చెప్పబడుతున్న వాక్యాన్ని ఊహల్లోనికి మనం తీసుకొని వెళ్ళగలిగితే ఆహా ఇదా, ఈ రకంగా అర్థం చేసుకోవాలా అన్నట్టుగా వాక్యం మనకి బాగా దృఢంగా అర్థమవుతుంది. అంతే ఏదో చదివేస్తున్నాం కదా, వినేస్తున్నాం కదా అని బైబిల్ చదివే విధానం చెప్తున్నాం. చదివేస్తున్నాం కదా అంటే ఎప్పుడు చదువుతూనే ఉంటాం, కానీ అది మన తలకి ఎక్కదు. ఈరోజు అపార్థానికి గురి కావడానికి కూడా కారణము మనం ఏదో పైపైన చదవడం బట్టి. కనుక వాక్యాన్ని ఎలా తీసుకోవాలి? ఊహించగలగాలి. ఒక డైరెక్టర్ సినిమా తీసే ముందు ఏం చేస్తాడండి? సిచ్యుయేషన్స్ అన్నింటినీ ఊహించుకోగలుగుతాడు. మంచి పిక్చర్ రావాలి అని అంటే మొదట వాడు ఊహని ఏం చేస్తాడంటే పేపర్ మీద పెడతాడు. ఇలా ఇలా అనుకుంటున్నాను అనేది ఒక బుక్ లాగా వస్తుంది. అందులో ఏమొస్తుంది? పెయింటింగ్స్ కూడా వేసేస్తాడు. ఇంకా ఈ సీన్ ఇలా ఉండబోతుంది అని అక్కడ ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ అన్నింటినీ వేసుకుంటాడు బొమ్మలు. అంటే ఊహించగలుగుతాడు మొదట. ఆ ఊహించగలిగిన దాన్ని ఏం చేస్తాడు? పిక్చర్ తీస్తాడు. కనుక మొదట ఈ పాత్రలు ఎలా ఉంటాయి, సన్నివేశాలు ఎలా ఉంటాయి అనేది ఊహించుకోవాలి. అప్పుడే మంచి పిక్చర్ని వాడు డైరెక్టర్ అనేవాడు తీయగలుగుతాడు. అలాగే వాక్యాన్ని గొప్పగా చెప్పాలన్న ఆలోచన మీకు ఉంటే కనుక మొదట మనం చదువుతున్న వాక్యాన్ని మనం ఊహల్లోనికి తీసుకుని వెళ్ళాలి. ఆలోచించగలగాలి. సందర్భాన్ని ఆలోచించగలగాలి. ఆలోచించగలిగితే ఏంటి, ఎవరు మధ్యన సంభాషణ జరుగుతుంది, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదంతా మనకు అర్థమైతే కనుక వాక్యాన్ని చాలా సునాయాసంగా మనము అర్థం చేసుకోవచ్చు. అదేనా? ఇది ఒక మెయిన్ పాయింట్.